మధ్యప్రాంతంలో యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో ఇరాన్లో జరిగిన ఒక కీలక రాజకీయ నిర్ణయం ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ ఎంపిక అయ్యారు. అయితే ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఇరాన్ సమస్యలను పరిష్కరించదు, ఇంకా పెద్ద సమస్యలకు దారితీస్తుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ రాజకీయాల్లో జరిగిన ఈ భారీ మార్పు మధ్యప్రాంత యుద్ధంపై ఎలా ప్రభావం చూపుతుంది, ఇప్పుడు పూర్తి కథ తెలుసుకుందాం. ఈ రాజకీయ పరిణామానికి మూలం ఒక భారీ సంఘటన. 2026 ఫిబ్రవరి 28 టెహ్రాన్ నగరం. అర్ధరాత్రి తర్వాత ఆకాశంలో గర్జించిన యుద్ధ విమానాలు, కొద్ది నిమిషాల్లోనే పేలుళ్లు. ఇది సాధారణ దాడి కాదు, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన ఒక భారీ ఎయిర్ స్ట్రైక్. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. అదే క్షణం నుండి ఇరాన్ రాజకీయాల్లో ఒక భారీ శూన్యం ఏర్పడింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో నాయకత్వ సంక్షోభం మొదలైంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ మరణిస్తే ఒక తాత్కాలిక నాయకత్వ కమిటీ దేశాన్ని నడిపిస్తుంది. ఈ కమిటీ అధ్యక్షుడు, చీఫ్ జస్టిస్, గార్డియన్స్ కౌన్సిల్ ప్రతినిధితో ఏర్పడుతుంది. అయితే ఇరాన్ రాజకీయాల్లో ప్రధాన ప్రశ్న ఒకటే, తర్వాతి సుప్రీం లీడర్ ఎవరు? అనేక పేర్లు వినిపించాయి, కానీ చివరికి ఒకే పేరు ముందుకొచ్చింది: ఖమేనీ కుమారుడు. మార్చి 8, 2026 ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లో అత్యున్నత పదవి సుప్రీం లీడర్. ఆ స్థానానికి ముజ్తబా ఖమేనీని ఎంచుకున్నారు. ఇది ఇరాన్ చరిత్రలో మూడో సుప్రీం లీడర్. 1979 విప్లవం తర్వాత రుహుల్లా ఖమేనీ, అలీ ఖమేనీ, ముజ్తబా ఖమేనీ ఇలా నాయకత్వం కొనసాగింది. కానీ ఈ ఎంపిక ప్రపంచంలో వివాదం రేపింది. ఇరాన్ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ట్రంప్ ఇలా అన్నారు: ముజ్తబా ఖమేనీ ఎంపిక నన్ను నిరాశపరిచింది. ఇది ఇరాన్ సమస్యలకు మరింత పెంచుతుంది. అంతేకాదు, లైట్ వెయిట్ లీడర్ అని కూడా విమర్శించారు. ఇరాన్లో మార్పు రావాలని అమెరికా ఆశించింది, కానీ ఈ నిర్ణయం పాత విధానాలనే కొనసాగిస్తుందని ట్రంప్ అభిప్రాయం. ముజ్తబా ఖమేనీ ఎంపిక ఇరాన్ లోపల కూడా చర్చకు దారితీసింది. ముజ్తబా ఖమేనీ పెద్దగా రాజకీయ అనుభవం లేదు, ప్రజల్లో పెద్దగా ప్రాచుర్యం లేదు, ఎక్కువగా గోప్యంగా పనిచేసిన వ్యక్తి అయినా ఇరాన్ మిలిటరీ సంస్థ ఐఆర్జీసీ ఆయనకు మద్దతు ప్రకటించింది. అదే సమయంలో ఇరాన్ మిలిటరీ కొత్త నాయకుడి పేరుతో మిసైల్ పై సందేశం రాసి ప్రపంచానికి హెచ్చరిక ఇచ్చింది. ఈ రాజకీయ పరిణామం యుద్ధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ముజ్తబా ఖమేనీ తండ్రి విధానాలను కొనసాగించే అవకాశం ఉంది అంటే అమెరికా వ్యతిరేక విధానం, ఇజ్రాయెల్ కు వ్యతిరేక ధోరణి, మిసైల్ ప్రోగ్రాం కొనసాగింపు. ఇది యుద్ధాన్ని మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అమెరికా సైనికులు ఇప్పటికే యుద్ధంలో మరణించారు, అందుకే ప్రపంచం ఈ పరిస్థితిని ఆందోళనగా చూస్తుంది. ఇరాన్ నిర్ణయంపై ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి. యూరప్ దేశాలు యుద్ధం ఆగాలని కోరుతున్నాయి. గల్ఫ్ దేశాలు సైనిక అలర్ట్ ప్రకటించాయి. అమెరికా ఇరాన్ పై ఒత్తిడి పెంచుతోంది. ప్రపంచ రాజకీయాల్లో ఈ సంఘటన ఒక కీలక మలుపు. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒకటే: ఇరాన్ అమెరికా సంబంధాలు ఎటు వెళతాయి? 3 అవకాశాలున్నాయి: యుద్ధం కొనసాగడం, శాంతి చర్చలు, మధ్యప్రాచ్యంలో పెద్ద యుద్ధం. కొత్త సుప్రీం లీడర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ప్రపంచం గమనిస్తోంది. ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక ఇంకా పెద్ద సంక్షోభానికి దారితీస్తుందా? ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తుంది.